రండి దీనికి సంబంధించి రా నిన్న చూసుకున్నాం కదా. ఇక కొత్తపల్లి సాయి ఎవరు సతీష్ కుమార్కు సంబంధించినటువంటి బాధితులు ఒక్కొక్కరు మొత్తం దారులు పడుతున్నారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అసలు ఏంటంటే విషయం ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళనే మోసం చేస్తుడు, ఎవరిని పడితే వాళ్ళ దగ్గరనే పైసలు తీసుకున్నాడు, ఇట్లా రకరకాలుగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్తే అండి. కొంచెం జరగండి. 2020లో ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యిండు. మా పాపకి ఆర్వీఎం మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తా అని చెప్పి 75 లక్షలకు ప్యాకేజ్ సింగిల్ పేమెంట్ అని మాట్లాడి 75 తీసుకున్నాడు. తీసుకొని 55 ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తా తీసుకొని 55 లక్షలు కట్టిండు. వదిలేసిండు. ఇక ఎవరు కట్టిండు 55 లక్షలు? కాలేజీలో కట్టిండు 20 lakhs ఆయన నొక్కేసిండు. వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళని పోయి మేము అడిగితే వాళ్ళు ఏమంటారు, నీకెందుకే ఆయనే చదివిపిస్తుండు కదా, జయశంకర్ ఫౌండేషన్ ఇచ్చాడు. ఆయన ఎవరండి మా బిడ్డను చదివించడానికి, మీరు తెలుసు పరిచయమురు అని చెప్పేసి అట్లా అంటే మీరు డైరెక్ట్ వస్తేనేమో 90 లక్షలు అడిగారు, ఆయన 75 చేయిస్తానంటే మేము సరే సోషల్ తక్కువ అవుతుంది కదా అని చెప్పి కొంతమంది పిల్లల్ని చదివించేవాడిని, వాళ్ళకన్నా ఫీజు కట్టినట్టు ఉంటుంది నా బిడ్డ దాంట్లో మిగిలితే అని నేను అట్లా ఆలోచన చేసిన. చేస్తే తీసుకువాడు 20 lakhs ముంచేసిండు. తర్వాత ఎన్నో రకాలుగా కూడా పేదవాళ్లకు పుస్తమట్టలు ఇస్తున్నా అని చెప్పేసి దాంట్లో కూడా ఎన్నోసార్లు నన్ను డబ్బులు వాడుకున్నాడు. తర్వాత వాని భార్యకు కూడా నా హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుంటూ ఫ్రీగా. అయ్యో 3 రోజులు మా ఇంట్లో ఉండి ఫుడ్ పెట్టిన వానికి. కుక్కకు విశ్వాసం ఉంటుంది కానీ వానికి లేదు. చాలా ఇబ్బంది పెట్టిండు. నా ఆరోగ్యం పాడైంది. పాపనేమో వాళ్ళు బయట నిలబెట్టడం. ఎన్ఓసి మొత్తం నా సింగిల్ పేమెంట్ సీటు ఎన్ఆర్ఐ కోటలో తీసుకున్నాను నేను. అది మొత్తం కట్టేసేయాలి సింగిల్ పేమెంట్. వీడేమో 75 అని మాట్లాడాడు, అక్కడ వాళ్ళు 90 lakhs రాసి పెట్టారు. మొత్తం 1,20,00,000 అయింది నాకు వీడు చేసిన మోసంతో. అయ్యో ఈ డాక్టర్ సాబ్ది కూడా 45 lakhs. వీళ్ళ బాబుకి కూడా పట్నం మహేందర్ రెడ్డి దాంట్లో సీట్ ఇప్పిస్తా అని చెప్పేసి 45 లక్షలు తీసుకుని మొత్తం ముంచేసి 55 తీసుకుంటూ 10 రిఫండ్ చేసి. చెప్పండి మీ బాధ. చెప్పండి. ఎప్పుడు ఏ సంవత్సరం మీది? అదే 2020. నా పేరు దామోదర్ అండి. మా బాబుకు సీటు ఆల్రెడీ పట్నం మహేందర్ రెడ్డిలో మేము కన్ఫర్మ్ చేసుకున్నాం 90 lakhsకి. అయితే నేను 75 లక్షలకే నా ఫౌండేషన్ నుంచి నేను ఇప్పిస్తాను అని చెప్పి 70 లక్షలకి, 75 కూడా కాదు, పేమెంట్ ఎంబీబీఎస్ సీటు తీసేసుకున్నాడు. ₹1 కూడా కట్టలేదు. అక్కడ కాలేజ్ వాళ్ళకు ట్రాన్సాక్షన్ అయినట్టు మెసేజ్ చూపిస్తాడు, ₹1 కూడా అక్కడ ట్రాన్సాక్షన్ అవ్వదు. ఇంకా తిప్పి లాస్ట్కు నేను ఎన్నిసార్లు తిరిగినా కానీ లేదా ఆల్రెడీ 66 లక్షలు కట్టేశాను అక్కడ, ఇంకా మనం కట్టాల్సింది 10 లక్షలు ఉన్నాయి 5 లక్షలు ఉన్నాయి అనుకుంటా టైంపాస్ చేసుకుంటా పోయాడు. ఇంకా అడిగితే తీసుకుపోయి నేను డైరెక్ట్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర కట్టిస్తున్నాను. మహేందర్ రెడ్డి ఇంటి దగ్గరికి 4 సార్లు తీసుకుపోయాడు. తీసుకుపోయి ఇంటి ముందర కూర్చోబెడతాడు, మళ్ళీ రిటర్న్ పంపించేస్తాడు. సార్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు లేడు అది ఇది అని చెప్పేసి టైం పాస్ చేయడానికి. ఇలా తిరిగి ఇంకా విసిగిపోయి ఏం చేయలేని పరిస్థితి. ఎంతోమందిని కలిసిన చదివిండా బాబు? చదవలేదు. లేదండి, మేము చేతిని అక్కడ రూపాయి కట్టలేదు. మేము ఇక అప్పులు చేసి ప్లాట్లు అమ్ముకొని నేను చదివించుకుంటున్నాను. మళ్ళీ అక్కడ మాత్రం ₹1 కట్టలే. ఇప్పుడు ఎన్ని తీసుకుంటా ఆయన? 55 లక్షలకి నేను 10 లక్షలు ఇచ్చాడు. 45 లక్షలకు బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు. వాళ్ళ మామయ్య పాస్బుక్లు పెట్టాడు, వేరే వాళ్ళ పాస్బుక్లు పెట్టాడు. ఒక్క నిమిషం చూపించండి. అది కూడా చెక్ బౌన్స్ అయింది, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, ఇంతవరకు కోర్టుకు రాలేదు. పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయరు. వాళ్ళు కూడా ప్యాకేజీలు మాట్లాడుకురు, దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పి పోలీసులు ప్యాకేజీలా పోలీసులు మన తుర్కపల్లి పోలీసులు ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ అని చెప్పేసి ఆయన ఫస్ట్ 1,50,000 డిమాండ్ చేసిండు. తర్వాత 4 lakhs సీసీ కెమెరాలు ఇప్పిమని. సీసీ కెమెరాలు అంటే ఇప్పిస్తా, వాడిని పట్టుకరండి, నాకు ఇప్పించినా ఇప్పకుండా పర్లేదు, వాని పనిష్మెంట్ జరగాలి, వాడిని తీసుకురండి, మీరు పాస్బుక్లు వాళ్ళ మామ జమనత్గా సమాజం కోసమే అడుగుతారు కదా సీసీ కెమెరాలు, సార్ నేను ఏర్పాటు చేస్తా అని చెప్పిన. ఒక కారు, తర్వాత డ్రైవరు, డీజిలు అన్నీ ఏర్పాటు చేసినా కూడా మాకు వాళ్ళు ఏం సపోర్ట్ చేయలే. పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు పోయినా కూడా చేయలే. ఏసీపీ గారి దగ్గర పోతే సారు నరసింహారెడ్డి సాబు సపోర్ట్ చేసిండు, కానీ ఈయన ఇందులో కానిస్టేబుల్ మా ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆయన జాబ్ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఇలా
భువనగిరి కోర్టులో నడుస్తుంది. వీడు ఇంతవరకు కూడా అక్కడికి రాలే. మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు ఏమో మరి. ఇక మరి పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు పోయి ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి వాళ్ళు బతులాడుతున్నా కూడా వాళ్ళు మొన్నటి సరిపోతే ఎస్ఐ గారు మీ మాట మంచిగుంటే ఎందుకు చేయమండి అని అంటారు. మాట మరి మా బాబు మంచిగుంటే ఏముంటుంది, న్యాయమా చూసుకోవాలి. కానీ ఇక ఆయన మాట్లాడే విధానం అట్లా ఉంది. సిఐ గారు సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఏం లేదు మరి. ఈయన ఈ కొత్తపల్లి సతీష్ కథలు ఇక మామూలుగా లేవు. మొత్తం కూడా ఇక్కడ ఇదేనా ఇగో ఇట్లున్నాయన్నట్టు మొత్తం మీద. ఇప్పుడు ఇంకా ఇప్పుడు పూజారిని మోసం చేసిండు, తర్వాత ఇంకోని మోసం చేసిండు, తర్వాత అక్కడ కాలేజ్ లెక్చరర్ని కాలేజ్ ప్రిన్సిపాల్ని మోసం చేసిండు, తర్వాత వేరు వాళ్ళకు నిన్నవరు వచ్చిండ్రు వాళ్ళు సూర్యాపేట నుంచి. పని మనిషికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి 4 lakhs తీసుకుంటారు. మాకు ఆయన ఇల్లు రాసి ఇచ్చిండు 20 లక్షల కిందకి. అన్ని దొంగ పేపర్లో ఏంటో తెలియదు అన్నీ డాక్యుమెంట్ కాదు. మరి పోలీసు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నా. ఇక తిరిగి సబ్జెక్ట్ కోరుకున్నాం సార్. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది కేసు? అది అడ్వకేట్ కమిషన్ వేసారు. ఇప్పుడు మేము పోయి వాడి ఇంట్లో ఉన్నాడు అని చెప్తే అడ్వకేట్స్ వాళ్ళు ఒక కానిస్టేబుల్ తీసుకొని ఇక్కడ లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనైనా 100కు డయల్ చేసి వాడిని వేసుకొని పోదామని అన్నారు. ఇక మేమే రావాలి చూడాలంటే ఇక ఎందుకు ఈ దరిద్రం ఎందుకు అని నిన్న ఇది మల్లన్న గారి గురించి ఇట్లా మాట్లాడడం వల్ల ఎంబడే నేను రాత్రి మల్లన్న గారి గురించి మాట్లాడాడు, రివర్స్ గా మాట్లాడాడు కదా, ఏం చెప్తున్నాడు ఆయన ఈయన సతీష్. మీకు పెట్టినాము, అది చూసే వీడు ఇంత ధైర్యంగా మాట్లాడుతుండేందా అని చెప్పేసి వచ్చామన్నట్టు. మాకు డబ్బులు వస్తాయి రావని కాదు, ఇలాంటి దొంగ మార్కెట్లో ఉండొద్దు, మల్లన్న మోసం చేసిండని చెప్పేసి రాత్రి అనలిస్తున్నాడు. ఏ ఛానల్ వీడియో రిలీజ్ చేసినాడు. నమస్కారం, నా పేరు కొత్తపల్లి సతీష్ కుమార్. ముందుగా తీన్మార్ మల్లన్న గారికి ధన్యవాదాలు. ఈరోజు ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి చక్కర్లు కొట్టిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకవేళ నాకు ఎవరైనా అలా డబ్బులు ఇచ్చి నేను ఎవరైనా మోసం చేసి ఉంటే వాళ్ళ ఆధారాలతో పాటు కోర్టుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. పోలీసు వాళ్ళు ఏదో పట్టించుకోలేదని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు ఎవరైనా కూడా న్యాయాలు చూసిన తర్వాతనే వాళ్ళు కోర్టుకు పంపిస్తారు. ఇప్పుడు అక్కడ వచ్చి ప్రెస్ మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అన్ని నిరూపణ అయిన తర్వాతనే జైలుకు పోయేసి వచ్చినటువంటి వ్యక్తిని తీన్మార్ మల్లన్న నన్ను ఇంటికి నుంచి తీసుకొని వెళ్ళి మీ కమ్యూనిటీ నుంచి ఎవరు లేరు, నువ్వు రా అని చెప్పి నన్ను మా ఇంటికి వచ్చి మరి తీసుకొని వెళ్ళి పెట్టి నాతోని బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసి 3 రోజుల నుంచి నన్ను బ్లాక్ మెయిల్ గురి చేసి ఈ రోజు ఆ వీడియో ఉల్టా కథ లేదు. ఇది చూసి వచ్చాం మేము. వీడు ఇంత ధైర్యంగా మమ్మల్ని ఇంతమందిని మోసం చేసి ఇంత ధైర్యంగా మాట్లాడుతుండు. ఓకే, మోసం చేయలేదు అంటుండు. ప్రెస్ క్లబ్ ఇవన్నీ ఏం పాస్బుక్లు ఏంటి? 45 లక్షల కిందకి ఇవి పెట్టిండు అన్నట్టు. ఈ పాత పాస్బుక్లు ఉంటున్నాయి ఇవి ముందు పెట్టాడు, పెట్టి పాత పాస్బుక్లు కావాలంటే వాళ్ళ మామ పెట్టాడు. వాళ్ళ మామ ఇది వాళ్ళ సొంత పిల్లనిచ్చిన మామ. ఇక వాళ్ళ పిల్లనిచ్చిన మామనే ఆయన వచ్చి షూరిటీగా ఉండి బాండ్ పేపర్ రాసిచ్చి ఆయన పెట్టాడు. వాసాల మరి ఇవన్నీ చెక్లేనా? చెక్లండి, ఏ చెక్ వేసినా కానీ రూపాయి రాదు, ఫెయిల్ అవుతుంది. అది కూడా చెక్ బౌన్స్ చేసి కేజ్ చేసిన పేరు వేరే కనిపిస్తుంది. జయప్రకాష్ రెడ్డి వేరే వాళ్ళతో ఇప్పించాడు. వేరే వాళ్ళ మోసగాడు అని గుర్తించడం ఎవరి తరం కాదు, కానీ ఇతడి కంట్లో పడితే ఎంతటి వారినైనా ఇట్టే చూడరు. ఇట్లున్నది కథ అయింది మొత్తం మీద. మొత్తం
ప్రతి ఒక్కరిని ఎవ్వరు కనిపిస్తే అలాంటి మోసం చేసుడు. తర్వాత ఇవంతా కూడా మొత్తం మళ్ళీ ఇప్పుడు నేనే మళ్ళీ సుఖమైన ఉండి నేనే మంచోని నేనే ఇట్లా అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్ట. అరే అట్లా ఇప్పుడు మా పైసలు అయితే పోయినాయి అంతా బాగానే ఉన్నది, కానీ పరిస్థితి ఏంటని చెప్పేసి సరే ఎట్లా వసూలు చేసుకోవాలన్నా ఏం కథనో మరి కోర్టు ద్వారా ఎట్లా అని చెప్పేసి వసూలు చేసుకుంటాం. కానీ మళ్ళీ ఇది తీన్మర్మలన్న అబద్ధ ప్రచారం చేస్తున్నాడు, తర్వాత క్యూన్యూస్లో అబద్ధం ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియో రిలీజ్ చేస్తే అరే మాకు ఇంత మోసం చేసి ఇంతమందిని ఇన్ని వందల మందిని మోసం చేసి తర్వాత ఇప్పుడేమో మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తున్నాడు, మరి ఈ దుర్మార్గుడు చెప్పేటువంటిది కరెక్టే అనుకోగలని చెప్పేసి వాళ్ళు వచ్చిరట అసలు యాక్చువల్గా బాధితులు. ఇది మనోని కథ. అది అంటే మొత్తం ఇది ఇక మొత్తం మోసమే, జీవితమే మోసం ఉన్నట్టుంది అంతా మొత్తం. వాళ్ళ భార్య కూడా ఫోన్ చేసి అన్న మీరు బాధపడకండి మేము ఇస్తాము, మాకు సర్వీస్ చేసిర్రు, ఫ్రీగా ఆపరేషన్ చేసిర్రు, ఇస్తామన్నా అని చెప్పి మాట్లాడింది. తర్వాత నుంచి మళ్ళీ ఆమె కాంటాక్ట్లో లేదు, ఏం లేదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఇక లేపరు, ఇక ఫోన్ లేపుకు లేదు, ఏది లేదు. అక్కడ తీసుకుపోయి ప్లాట్లు పేపర్ చూపించాడు, కొన్ని అక్కడ మా ల్యాండ్ ఉందని ప్లాట్ ఇస్తామని సలాక్పూర్ కొన్ని ఆ ఏరియా మొత్తం తీసుకుపోయి అక్కడ అన్ని దింపి అక్కడ ఇస్తా డబ్బులు ఇక్కడ ఇస్తా అని సంవత్సరాలు దింపాడండి. జంగాము బచ్చన్నపేట ఆయన గురించి గాలించింది లేదు. వీళ్ళ బావ వాళ్ళ తమ్ముడు నా శిష్యుడు, ఓకే, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఈసారి ఇన్ఫర్మేషన్ వన్ సలాక్పూర్ కొన్నేమో వాళ్ళ బావది, వాళ్ళ అక్కనిచ్చిండు అనమాట. అక్కడ కూడా చాలా మందిని మోసం చేసిండు కొన్నేలో కూడా. అక్కడ అంటే ఎట్లా నమ్ముతున్నారు మరి ఇంతమంది ఇట్లా? ఫార్చునర్ కారు వెంబడి ఒక 10 మంది కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు కదా, జంగాము కాంటెస్టెడ్ ఎమ్మెల్యే నేను, సేవా సమితి అంటే ఎవరైనా నమ్ముతారు కదా, జయశంకర్ ఫౌండేషన్ అని పెట్టుకున్నాడు. పెళ్లిళ్ళకి ఇవి ఇచ్చిన సార్ పేరు బదనామా చేస్తుంది ఇప్పుడు, జయశంకర్ సార్ పేరు. ఇట్లుండదు కాబట్టి అసలు యాక్చువల్గా ఈ ఘరానా మోసగాన్ని ఎవరైతే కొత్తపల్లి సతీష్ ఉన్నాడో 100% జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తతో ఉండండి. ఇంకెవరన్నా ఒకవేళ నిజంగా ఎవరైనా బాధితులు ఉంటే ఆ బాధితులు కూడా ఇన్నో ఫోన్ నెంబర్ ఇచ్చినాం కదా, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసేసి ఆ బాధితులందరూ వచ్చేసి ఆ మొత్తం ఆ కథ ఏందో తేల్చురు. మొత్తం ఇంకెంతమందిని మోసం చేస్తాడు, ఇంకా పోలీసులు కూడా సహకరిస్తుంటారు. ఇక పోలీసుల కథ ఏందో మరి ఇదేందో, దీని ఎన్నుకున్న పోలీసుల పని చేయాలి, ఇది వీళ్ళ పని కూడా. కొంతమంది మంచి పోలీసులు ఉంటారు, ఇటువంటి వాళ్ళ వల్ల మొత్తం వాళ్ళకు కూడా దుర్మార్గమైన పేరు వస్తుంది. నిజాయితీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇగో ఈ లంగ కథలు వాడేటోళ్ళకి లంగా సపోర్ట్ చేస్తే ఇన్ని తీసుకొని చెప్తారా? సరే, ఇగో ఇది పరిస్థితి. కాబట్టి మొత్తం కూడా మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నటువంటి కొత్తపల్లి సతీష్ని నమ్మొద్దు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. ఎప్పుడు చాలామంది కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మొత్తం అసలు యాక్చువల్గా జీవితమే మోసం అన్నట్టు ఉంది పరిస్థితి అంతా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.